హాయ్ అండి. హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఎస్కే మొలాలి, మెకానికల్ డిపార్ట్మెంట్ అసిస్టెంట్ ప్రొఫెసర్. సో ఈరోజు మీ ముందుకు ఒక వీడియో తీసుకొస్తానండి. ఆ వీడియో ఏంటంటే ప్రజెంట్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఇంజనీరింగ్ చేయబోయే స్టూడెంట్స్కి ఉపయోగం అవుతుందని నేను ఇది అవగాహన కల్పించాలని చేస్తున్న వీడియో అనమాట. సో ఏ బ్రాంచ్ తీసుకుంటే బాగుంటుంది, ఆ పర్టికులర్ బ్రాంచ్ నుంచి అవగాహన కల్పించడం కోసం ఈ వీడియో పెడుతున్నాను అనమాట. సో ఈ వీడియో మీరు పూర్తిగా చూడండి, స్కిప్ చేయకుండా చూస్తే మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఆ తర్వాత మీరు డిసైడ్ చేసుకోవచ్చు అనమాట. దాంతోపాటు ఏంటంటే మీరు చదువుకునే బ్రాంచ్ ఏదైతే ఉందో దాని గురించి మీకు పూర్తిగా అవగాహన కలిగి ఉంటే మీరు చాలా ఈజీగా చదవగలరు. సో దానికోసం ఈ వీడియో పెడుతున్నానండి. సో నాకు అవగాహన ఉన్నంత వరకు దీనికి సంబంధించి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట. సో ఈ వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, వినండి. సో దీని తర్వాత ఏంటంటే మీరు ఈ వీడియో గురించి పూర్తిగా అర్థం చేసుకున్న తర్వాత కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఎందుకంటే ఎటువంటి వీడియోస్ మీకు మళ్ళీ నోటిఫికేషన్ రావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్. ఓకే. సో చూడండి, మనకి ఈరోజు చెప్పబోయే వీడియో ఈసీ డిపార్ట్మెంట్ గురించి అండి. సో అంటే ఈసీ సంబంధించి వాట్ ఈజ్ ఈసీ అంటే ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ అంటే ఏంటి, దాంట్లో టైప్స్ ఎన్ని ఉంటాయి, సో దాంట్లో కీ పాయింట్స్ ఏంటి, అది ఈసీ చదివిన బీటెక్ స్టూడెంట్స్ ఎంతవరకు దీన్ని ఎర్న్ చేయొచ్చు, అంటే శాలరీ ఎంతవరకు గెయిన్ చేయొచ్చు ఏంటో పూర్తిగా నాకున్న అవగాహనతో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, వాట్ ఈజ్ ఈసీ. ఈసీ అంటే ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ అండ్ ఇంజనీరింగ్ అన్నమాట. సో చూడండి, ఇట్ ఈజ్ ఏ ఫీల్డ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఫోకస్డ్ ఆన్ ద డిజైన్, డెవలప్మెంట్ అండ్ టెస్టింగ్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ ఎక్విప్మెంట్ అండ్ కమ్యూనికేషన్ సిస్టమ్. సో ప్రతి బ్రాంచ్లో ఈ పాయింట్ కామన్ ఉంటుందండి. సో డిజైన్, డెవలప్మెంట్, టెస్టింగ్ అనేది కామన్గా ఉంటుంది అనమాట. ఒక బ్రాంచ్ని బేస్ చేసుకొని ఎలక్ట్రానిక్సా, లేకపోతే ఎలక్ట్రికలా, మెకానికలా, లేకపోతే ఇలా సివిలా అనేది వస్తుందన్నమాట. సో ఇట్ ఇన్వాల్వ్ ద వైడ్ రేంజ్ ఆఫ్ టాపిక్ ఇంక్లూడింగ్ ద మైక్రో ఎలక్ట్రానిక్స్, సర్క్యూట్స్ డిజైన్, కమ్యూనికేషన్ నెట్వర్క్స్ అండ్ సిగ్నల్ ప్రాసెసింగ్. సో ఇది ఏదైతే మైక్రో ఎలక్ట్రానిక్స్ తర్వాత సర్క్యూట్ డిజైన్ ఏ విధంగా ఉంటుంది, డిఫరెంట్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో చాలా పెద్ద టాపిక్స్ ఉంటాయన్నమాట ఇది. సో తర్వాత ఈసీ ఇంటిగ్రేటెడ్ ప్రిన్సిపల్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ విత్ అడ్వాన్స్డ్ నాలెడ్జ్ ఆఫ్ కమ్యూనికేషన్ సిస్టమ్ అండ్ సిగ్నల్ ప్రాసెసింగ్. సో ఈసీ ఏంటంటే ఇంటిగ్రేట్స్ ప్రిన్సిపల్ ఆఫ్ ఎలక్ట్రికల్తో కంపేర్ అయ్యే పార్ట్స్ ఏవైతే ఉంటాయో ఈ బ్రాంచ్లో ఉంటాయి అన్నమాట. సో అడ్వాన్స్గా నాలెడ్జ్ బేస్ చేసుకొని కమ్యూనికేషన్ సిస్టమ్ అంటే సిగ్నల్ ప్రాసెసింగ్ ఉంటుందన్నమాట. సో ఇది ఈసీకి సంబంధించి. నెక్స్ట్ దీంట్లో కీ పాయింట్స్ ఏంటి, ఏరియా ఆఫ్ కీ పాయింట్స్ ఏ విధంగా ఉంటాయి ఏం చూసినట్టయితే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఎలక్ట్రానిక్స్. సో ఈ ఎలక్ట్రానిక్స్ సంబంధించి ఏవైతే ఉన్నాయో, ఫస్ట్ ఇట్ ఇంక్లూడ్ ద డిజైన్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ సర్క్యూట్స్, కాంపోనెంట్స్ ఆఫ్ సిస్టమ్ సచ్ దట్ మైక్రోప్రాసెసర్, ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ డివైజెస్. సో అంటే ఏం లేదు, ఎలక్ట్రానిక్స్ సంబంధించి ఏదైతే ఉందో దీన్ని మొత్తం మీద బేస్ అయ్యే పార్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ పార్ట్స్ ఏంటంటే సర్క్యూట్స్ అనమాట, డిజైన్ చేసే సర్క్యూట్స్, దానిపోతే కాంపోనెంట్స్, సిస్టమ్స్ అనమాట. అవి ఏంటంటే మైక్రో ప్రాసెసర్, ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ డివైజెస్. సో డివైజెస్ ఏవైతే ఉన్నాయో ఆ డివైజెస్ దీనికి సంబంధించి మొత్తం ఎలక్ట్రానిక్స్ దాంట్లో వచ్చేస్తాయి అనమాట కీ పాయింట్. నెక్స్ట్ కమ్యూనికేషన్. సో కమ్యూనికేషన్ అంటే ఏంటి, దానికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ ఏంటి దాన్ని చూద్దాము. ఇట్ ఇన్వాల్వ్ ద ట్రాన్స్మిషన్ అండ్ రిసెప్షన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ కాజింగ్ ఏరియా లైక్ వైర్లెస్ కమ్యూనికేషన్, టెలికమ్యూనికేషన్, సిగ్నల్ ప్రాసెసింగ్ అండ్ నెట్వర్కింగ్. అంటే ఏం లేదు, కమ్యూనికేషన్ అంటే వన్ ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి ట్రాన్స్ఫర్మేషన్ ఎలా అవుతుంది అని చెప్పడానికి ఈ కమ్యూనికేషన్ అనమాట. సో టెలికమ్యూనికేషన్ అంటే ఫోన్ ద్వారా వాడతాం, సిగ్నల్ ప్రాసెసింగ్ వస్తుందన్నమాట. తర్వాత వైర్లెస్ కమ్యూనికేషన్ అంటే మొబైల్ సంబంధించో, నెట్వర్క్ అంటే ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్ ఏదైతే మనకి పవర్ ద్వారా కావచ్చు, లేకపోతే దాని డిజిటలైజేషన్ కావచ్చు, అదనమాట. నెక్స్ట్ సిగ్నల్ ప్రాసెసింగ్. సో ఇక్కడ సిగ్నల్ ప్రాసెసింగ్ అంటే ఇట్ ఈస్ ఫోకస్ ఆన్ అనలైజింగ్, మోడిఫైయింగ్ అండ్ ఇంటర్ప్రిటింగ్ సిగ్నల్స్ కమ్యూనికేషన్ సిస్టమ్స్. అంటే ఇక్కడ ఏంటంటే
ఏదైతే డివైస్ ఉందో అది మోడిఫై చేయడానికి కానీ అనలైజ్ చేసుకొని ఇంటర్ప్రిటేషన్ సిగ్నల్స్ ఏ విధంగా ఉంటాయి, తర్వాత కమ్యూనికేషన్ సిస్టమ్ ఏ విధంగా ఉంటుంది అన్నది ఈ సిగ్నల్ ప్రాసెసింగ్లో కీ ఏరియా పాయింట్ మనం చదువుకుంటాం అనమాట. నెక్స్ట్ ఫోర్త్ వచ్చేసి ఎంబాడెడ్ సిస్టమ్. ఎంబాడెడ్ సిస్టమ్ అంటే ఏంటి చూసినట్టయితే ఇట్ ఇన్వాల్వ్స్ ద ఇంటిగ్రేటింగ్ కాంపోనెంట్. సో ఇక్కడ ఎంబాడెడ్ సిస్టమ్ సంబంధించి ఏంటంటే ఇట్ ఇన్వాల్వింగ్ ద ఇంటిగ్రేటెడ్ computer hardware and software to create dedicated system and found in the every devices. అంటే ఏం లేదు, ఎంబెడెడ్ సిస్టంలో ఏం చేస్తారంటే ఇక్కడ ఇంటిగ్రేటింగ్ కంప్యూటర్ హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ అంటే ఈసీ డిపార్ట్మెంట్ సంబంధించి ఇందులో ఒక టాపిక్ ఏదైతే ఎంబెడెడ్ సిస్టమ్ కంప్యూటర్స్ సంబంధించి ఏవైతే పార్ట్స్ ఉన్నాయో అది కూడా ఉండేదన్నమాట. హార్డ్వేర్ సాఫ్ట్వేర్ పార్ట్స్ ఏవైతే క్రియేట్ చేస్తారో డెడికేటెడ్ సిస్టమ్ ఆఫెన్ ఫౌండ్ ఇన్ ఎవ్రీడే డివైజెస్. చిన్న పార్ట్స్ కావచ్చు, సిస్టమ్లో యూజ్ చేసే పార్ట్స్ ఏవైతే ఉందో ఆ పార్ట్స్ అన్నవి దానికి సంబంధించింది ఏదైతే ఉందో ఇక్కడ మనం ఎంబాడెడ్ సిస్టంలో నేర్చుకుంటాం అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఇక మనకి అప్లికేషన్స్. సో అప్లికేషన్స్ ఎక్కడెక్కడ యూజ్ చేస్తారు ఏంటి చేసినట్టయితే ఫస్ట్ మనకి ఇక్కడ టెలికమ్యూనికేషన్ ఎలా యూజ్ చేస్తారు, టెలికమ్యూనికేషన్లో ఈసీ ఎట్లా ఉపయోగపడుతుందంటే డిజైనింగ్ అండ్ మెయింటైనింగ్ కమ్యూనికేషన్ నెట్వర్క్ ఇంక్లూడింగ్ ద మొబైల్ నెట్వర్క్స్, ఇంటర్నెట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ శాటిలైట్ కమ్యూనికేషన్ సిస్టమ్ లేదా కమ్యూనికేషన్. సో అంటే ఏం లేదు, టెలికమ్యూనికేషన్ అంటే ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి ఏదైతే చేరుతుందనమాట. ఎగ్జాంపుల్ చెప్పండి, మనం ఒకరితో మాట్లాడుతున్నాం అనుకోండి, అది ఫోన్ ద్వారా వెళ్తుంది, ఇక్కడ మాట్లాడితే అక్కడ వినిపిస్తుంది, అక్కడ మాట్లాడితే కనిపిస్తుంది. సో ట్రాన్స్మిషన్ అవుతుంది అనమాట. అది ఇక్కడ డిజైనింగ్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ ద కమ్యూనికేషన్ అంటే ఏ విధంగా డిజైన్ చేయాలి, దాన్ని ఏ విధంగా కమ్యూనికేషన్ మెయింటైన్ చేయాలనేది నెట్వర్క్ బేస్ ఉంటుంది అనమాట. ఇంక్లూడింగ్ మొబైల్ నెట్వర్క్స్, మొబైల్ సంబంధించిన నెట్వర్క్ యూజ్ చేసుకోవాలి. దాని తర్వాత ఇంటర్నెట్ సంబంధించి చూడాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ శాటిలైట్ కమ్యూనికేషన్. ఈ 4 ఏవైతే ఉన్నాయో అప్లికేషన్స్ అనమాట ఈసీలో. నెక్స్ట్ కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్. సో కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ అంటే కన్జ్యూమర్స్ అంటే ఏదైతే అంటే ఇక్కడ డెవలపింగ్ అండ్ ఇంప్రూవింగ్ ద ఎలక్ట్రానిక్స్ డివైజెస్ లైక్ స్మార్ట్ ఫోన్స్, టీవీస్ అండ్ ఆడియో ఎక్విప్మెంట్స్. సో ఇక్కడ ఏంటంటే కన్జ్యూమర్స్ అంటే యూజ్ అయిపోయి, అంటే సపోజ్ ఇక్కడ ఆడియో ఎక్విప్మెంట్ ఉంది, స్పీకర్ ఉంది అనుకోండి, అది పాడైపోవచ్చు. సో కొత్త తయారు చేస్తారు. టీవీ ఉంది పాడైపోవచ్చు, కొత్త తయారు చేస్తారు. స్మార్ట్ ఫోన్ ఉంది పాడైపోవచ్చు, కొత్త తయారు చేస్తారు. అంటే ఇక్కడ ఏంటంటే కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ అంటే డెవలపింగ్ అండ్ ఇంప్రూవింగ్ ఎలక్ట్రానిక్స్ డివైజెస్, కొత్త డివైజెస్ని డెవలప్ చేసుకుని ఇంప్రూవ్ చేసుకుంటూ పోతారనమాట. సో దానికి సంబంధించి ఇక్కడ కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ అనమాట. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి ఆటోమేటిక్ ఇండస్ట్రీస్. సో ఇండస్ట్రీస్లో ఏ విధంగా యూజ్ చేస్తారంటే వర్కింగ్ ఆన్ ఎలక్ట్రానిక్స్ కంట్రోల్ సిస్టమ్ ఇన్ఫోర్ట్మెంట్ సిస్టమ్స్ అనమాట. ఇన్ఫోర్ట్మెంట్ సిస్టమ్స్ అండ్ డ్రైవర్స్ అసిస్టెన్స్ టెక్నాలజీ. సో అసిస్టెంట్ టెక్నాలజీ అంటే ఏం లేదు, ఆటోమోటివ్ ఇండస్ట్రీలో ఇది ఒక అసిస్టెంట్స్గా వర్క్ చేస్తుంది అనమాట. ఇది సంబంధించి అది ఏ విధంగా చేస్తుందంటే ఎలక్ట్రానిక్స్ కంట్రోల్ ఇన్ఫోర్ట్మెంట్ సిస్టమ్ ద్వారా అండ్ డ్రైవ్స్ ద్వారా ఇది ఉపయోగపడుతుంది అనమాట ఆటోమేటిక్ ఇండస్ట్రీ అనేది. నెక్స్ట్ ఏరోస్పేస్ ఇండస్ట్రీలో ఈసీ సంబంధించి ఏ విధంగా ఉపయోగపడుతుందంటే డిజైనింగ్ అండ్ డెవలపింగ్ కమ్యూనికేషన్ అండ్ నేవిగేషన్ సిస్టమ్స్ ఫర్ ఎయిర్ క్రాఫ్ట్ అండ్ స్పేస్ క్రాఫ్ట్. సో ఎయిర్ క్రాఫ్ట్ ఏదైతే ఉందో, స్పేస్ క్రాఫ్ట్ ఏదైతే ఉందో అది ఏరోస్పేస్ ఇండస్ట్రీలో వర్క్ చేస్తుందన్నమాట, దాని నుంచి యూస్ అవుతుంది. నెక్స్ట్ ఈసీ అనేది మెడికల్ డివైస్. మెడికల్లో ఏ విధంగా అవుతుందంటే ఇది మెడికల్ డివైస్ కంట్రిబ్యూటింగ్ ద డెవలప్మెంట్ ఆఫ్ డయాగ్నోస్టిక్ ఎక్విప్మెంట్ అండ్ మానిటరింగ్ సిస్టమ్స్ అండ్ థెరపాసిట్. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ మనకి డయాగ్నోస్టిక్ సిస్టమ్స్ అంటే ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక హ్యూమన్ బాడీలో స్కానింగ్ చేశారనుకోండి, అది టీవీ రూపంలో మనకి ఏ విధంగా చూపిస్తుందో అదే అనమాట. సో మెడికల్ సంబంధించి మానిటరింగ్ సిస్టమ్ అనమాట ఇది ఆ ఎక్విప్మెంట్. దాంతో తర్వాత ఇక్కడ ఒకటి చెప్పారు డయాగ్నిక్ సెంటర్స్ అనమాట. అంటే సపోజ్ చెస్ట్ మనం టెస్ట్ చేయాలనుకోండి, చెస్ట్ చేసేటప్పుడు లోపల పార్ట్స్ మనకి బయటకు కనిపిస్తుంది. సో అలాంటివి అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఈసీ ఈజ్ ఏ డైనమిక్ ఫీల్డ్ దట్ ఈజ్ కాన్స్టెంట్లీ ఇన్వాల్వింగ్ విత్ టెక్నాలజికల్. సో ఈసీ ఏదైతే ఉందో డైనమిక్ ఫీల్డ్ అనమాట. సో ఇక్కడ చాలా టెక్నికల్గా యూస్ చేస్తాము అని చెప్తుందనమాట. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ ఈసీ. సో ఈసీలో ఎన్ని టైప్స్ ఉన్నాయి ఏంటి దానికి సంబంధించి చూసినట్టయితే మనకి ఇక్కడ విఎల్ఎస్ డిజైన్,
డిజిటల్ సిగ్నల్ ప్రాసెసింగ్, కమ్యూనికేషన్ సిస్టమ్, ఎంబెడెడ్ సిస్టమ్, రోబోటిక్ అండ్ ఆటోమేషన్, వైర్లెస్ కమ్యూనికేషన్, ఈ టైప్స్లో ఉన్నాయన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇక్కడ విఎల్ఎస్ఐ డిజైన్. సో విఎల్ఎస్ఐ డిజైన్ సిస్టంలో మనం ఏం నేర్చుకుంటాం ఏంటంటే, ఇట్ ఫోకస్ ఆన్ ద డిజైన్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ వెరీ లార్జ్ స్కేల్ ఇంటిగ్రేషన్ సర్క్యూట్ విచ్ ఆర్ ఫండమెంటల్ టు మోడర్న్ ఎలక్ట్రానిక్స్. అంటే ఇక్కడ విఎల్ఎస్ అంటేనే దీంట్లో నేమ్లో ఉందన్నమాట, వెరీ లార్జ్ స్కేల్ ఇంటిగ్రేషన్స్ అనమాట. సో ఈ సర్క్యూట్ తయారు చేసేటప్పుడు ఏంటంటే మోడర్న్ ఎలక్ట్రానిక్ డివైస్ ఎలా ఉన్నాయో ఏంటో దీన్ని విఎల్ఎస్ డిజైన్ సంబంధించి ఒక బ్రాంచ్లో నేర్చుకుంటారు అనమాట. దాంట్లో సబ్ ఏరియా ఏంటి, దాని ఏమి నేర్చుకుంటామంటే ఇక్కడ ఫ్రంట్ ఎండ్ డిజైన్, బ్యాక్ ఎండ్ డిజైన్, చిప్ టెస్టింగ్ అండ్ డిజిటల్ సిగ్నల్ ప్రాసెసింగ్ విత్ ఇన్ ద విఎల్ఎస్ఐ సిస్టమ్. అంటే ఏం లేదు, సో ఇక్కడ ఏదైనా ఒక ప్రోడక్ట్ ఉందనుకోండి, ఫ్రంటల్ డిజైన్, బ్యాక్ ఎండ్ డిజైన్. అంటే ఫ్రంట్ వైపు ఉన్న ఎండ్ డిజైన్ చేస్తారు, తర్వాత బ్యాక్ వైపు ఉన్న డిజైన్ చేస్తారు. ఎగ్జాంపుల్ చెప్పండి, పెన్ను ఒక ఈసీ సంబంధించింది అనుకోండి, ఇక్కడ బ్యాక్ డిజైన్ ఉంటుంది, ఇక్కడ ఫ్రంట్ డిజైన్ ఉంటుంది. సో అదర్ డివైస్ ఈ రెండు ఇన్సర్ట్ చేసే విధానంగా ఉంటుందన్నమాట అది. ఓకేనా. చిప్ టెస్టింగ్, చిప్ వర్క్ చేస్తుందో లేదా టెస్ట్ చేస్తారు. తర్వాత డిజిటల్ సిగ్నల్ ప్రాసెసింగ్ విత్ ఇన్ ద విఎల్ఎస్ఐ సిస్టమ్. అంటే ఈ డిజైన్లో వెరీ లార్జ్ స్కేల్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్లో ఉంటుందా లేదా చూస్తాం. నెక్స్ట్ ఎంబెడెడ్ సిస్టమ్. ఇట్ ఇన్వాల్వ్స్ దట్ డిజైన్ కంప్యూటర్ సిస్టమ్స్ లేదా కంప్యూటర్ సిస్టమ్ ఇంటిగ్రేటెడ్ ఇంటూ దేర్ డివైస్ లైక్ స్మార్ట్ ఫోన్స్, అప్లియన్సెస్ అండ్ వెహికల్స్. ఇట్ కంబైన్స్ హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ టు క్రియేట్ ఇంటెలిజెన్స్. అంటే ఇది సిఎస్సిలో ఏవైతే డివైస్ అంటే కంప్యూటర్స్ సంబంధించిన అంటే మానిటర్లు కావచ్చు, తర్వాత హార్డ్ డిస్క్ కావచ్చు, ఇలాంటివి పార్ట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఇందులో తయారు చేస్తారనమాట. సో కాంబినేషన్ ఆఫ్ హార్డ్వేర్ సాఫ్ట్వేర్ అంటే సాఫ్ట్వేర్ సంబంధించింది కావచ్చు, హార్డ్వేర్ సంబంధించింది కావచ్చు, ఈ ఎంబెడెడ్ సిస్టంలో తయారవుతాయి అన్నమాట. సో దాని గురించి మనం చదువుకుంటాం. సో ఎగ్జాంపుల్ ఇక్కడ ఏంటంటే ఐఓటీ మీన్స్ ఇంటర్నెట్స్ ఆఫ్ థింగ్స్ అనమాట. దానికి సంబంధించిన డివైజెస్, ఆటోమేషన్, తర్వాత ఆటోమేటివ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇండస్ట్రియల్ ఆటోమేటిక్ డిజైన్స్ అనమాట. సో ఇవి ఎగ్జాంపుల్స్ దీంట్లో ఎంబెడెడ్ సిస్టంలో. నెక్స్ట్ ఇక్కడ కమ్యూనికేషన్ సిస్టమ్. సో కమ్యూనికేషన్ సిస్టమ్ ఏమవుతుందంటే ఇట్ ఇన్వాల్వ్స్ ద ట్రాన్స్ఫర్మేషన్ అండ్ రికప్షేషన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ యూజింగ్ వేరియస్ కమ్యూనికేషన్. సో దీంట్లో ఏవైతే కమ్యూనికేషన్ ఉన్నాయో డిఫరెంట్ కమ్యూనికేషన్స్ కూడా ఈ కమ్యూనికేషన్ సిస్టంలో మనం నేర్చుకుంటాం. ఎగ్జాంపుల్ వైర్లెస్ కమ్యూనికేషన్, ఆప్టికల్ కమ్యూనికేషన్, సస్టైనబిలిటీ కమ్యూనికేషన్ అండ్ నెట్వర్కింగ్ కమ్యూనికేషన్. సో ఈ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో ఈ ఏరియాస్ గురించి మనం ఈ కమ్యూనికేషన్ సిస్టంలో నేర్చుకుంటాం అనమాట. నెక్స్ట్ సిగ్నల్ ప్రాసెసింగ్. సో సిగ్నల్ ప్రాసెసింగ్లో ఏం నేర్చుకుంటాం అంటే ఈ ఫోకస్ ఆన్ ద అనలాగ్ అండ్ మ్యానిపులేటింగ్ సిగ్నల్స్ ఇంక్లూడింగ్ ద ఆడియో, ఇమేజెస్ అండ్ వీడియోస్. అంటే మనం ఒక టీవీ చూస్తున్నాం అనుకోండి, దాంట్లో ఆడియో, వీడియో ఏ విధంగా ఇమేజ్ వస్తుందో దీని సిగ్నల్స్ ప్రాసెసింగ్ దాంట్లో నేర్చుకుంటాం అనమాట. సో ఇక్కడ వచ్చే అప్లికేషన్ ఏంటంటే స్పీచ్ రెగ్యులేషన్, మెడికల్ ఇమేజింగ్, వైడ్ కాంపోజ్ అండ్ రేడర్ సిస్టమ్. సో ఇమేజింగ్ ఏవైతే ఉందో మెడికల్ ఇమేజింగ్ చూడటం, వీడియో కంప్రెషన్ చేయడం, ఇలాంటివన్నీ ఈ అప్లికేషన్ సిగ్నల్ ప్రాసెసింగ్లో మనకు నేర్చుకుంటాం అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి రోబోటిక్స్ అండ్ ఆటోమేషన్ ఇంజనీరింగ్. సో ఇక్కడ ఏం నేర్చుకుంటాం ఏం చూసినట్టే మనం ఇట్ డీల్స్ కాంబినేషన్ ఆఫ్ మెకానికల్ అండ్ కంప్యూటర్ సైన్స్ ప్రిన్సిపల్స్ టు డిజైన్ అండ్ బిల్డ్ రోబోట్ అండ్ ఆటోమేటెడ్ సిస్టమ్. అంటే ఇక్కడ ఏం లేదు, సింపుల్గా ఇది కాంబినేషన్ అనమాట. 2 బ్రాంచెస్ కాంబినేషన్ ఉంది, కంప్యూటర్ సైన్స్ అండ్ మెకానికల్ సైన్స్ అనమాట. ఏవైతే రోబోటిక్స్ ఆటోమేషన్ సిస్టమ్ ఉందో దీనికి సంబంధించి ఈ రోబోటిక్స్ ఇంజనీరింగ్, ఆటోమేషన్ ఇంజనీరింగ్లో మనం తెలుసుకుంటాం అనమాట. అప్లికేషన్స్ ఎక్కడ యూజ్ చేస్తారంటే ఇక్కడ ఇండస్ట్రియల్ ఆటోమేషన్ అండ్ మెడికల్ రోబోటిక్స్ అండ్ ఆటోమేటివ్ వెహికల్స్లో ఈ అప్లికేషన్ యూజ్ చేస్తాం అనమాట. నెక్స్ట్ వచ్చేసి కంట్రోల్ సిస్టమ్స్. సో కంట్రోల్ సిస్టమ్స్ ఏ విధంగా యూజ్ చేస్తాం ఇంజనీరింగ్లో అంటే సో దిస్ ఈజ్ ఫోకస్ ఆన్ ద డిజైన్ అండ్ అనాలిసిస్ ఆఫ్ ద సిస్టమ్ దట్ రెగ్యులేట్ అండ్ కంట్రోల్ ది బిహేవియర్ ఆఫ్ ద అదర్ సిస్టమ్ సచ్ యాజ్ ఫీడ్బ్యాక్ కంట్రోల్ లూప్స్ అండ్ ఆటోమేషన్ సిస్టమ్. అంటే ఇక్కడ ఏం లేదు,
ఈ కంట్రోల్ సిస్టమ్ ఏంటంటే ఏదైనా సపోజ్ టీవీ సంబంధించి కావచ్చు, లేకపోతే డిజిటలైజేషన్ సంబంధించి కావచ్చు, అది రెగ్యులేట్ చేయడం అంట. సపోజు టీవీ కంట్రోల్లో మనకి టీవీ కంట్రోల్ చేసేది ఒకటి ఉంటుందన్నమాట. దాన్ని మనం ఏ విధంగా కంట్రోల్ చేయాలో ఏంటో దానికి సంబంధించి అనమాట ఇందులో ఉంటుంది. సో దీంట్లో కంట్రోలింగ్ సిస్టంలో ప్రతిదీ వాడదాం అనమాట. ఎగ్జాంపుల్ ఇక్కడ ఫీడ్బ్యాక్ కంట్రోల్ లూప్స్ అన్నాడు. ఫీడ్బ్యాక్ కంట్రోల్స్ అంటే మనం ఏదైనా డిజైన్ చేసేటప్పుడు అది ఫ్లో అయ్యే ప్రాసెస్ని మనం ఇక్కడ ఫీడ్బ్యాక్ చేసుకుంటాం. అండ్ ఆటోమేషన్ సిస్టమ్ ఏదైనా ప్రాబ్లం ఉంటే దాన్ని కంట్రోల్ చేస్తాం అనమాట. ఇక్కడ చిన్న వర్డ్ ఇచ్చాడు, ఇట్ ఫోకస్ ఆన్ డిజైన్ అండ్ ఎనాలిసిస్ ఆఫ్ ద సిస్టమ్ దట్ రెగ్యులేట్ అండ్ కంట్రోల్ ద బిహేవియర్ ఆఫ్ ద సిస్టమ్. సో బిహేవియర్ ఆఫ్ ద సిస్టమ్ అంటే ఒక్కోసారి సిస్టమ్ వర్క్ అవ్వకుండా ఉంటుంది. ఎగ్జాంపుల్ చెప్పండి, ఒక నేమ్ రాసామనుకోండి, ఒక డిస్ప్లేలో సగం పోతూ ఉంటుంది అనుకోండి, దాన్ని మనం రెగ్యులేట్ చేసుకొని పర్ఫెక్ట్గా ఇచ్చేయడం అనమాట. ఓకేనా. సో ఇప్పుడు ఇది టోటల్గా మనకి ఈసీ అంటే ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ సంబంధించి టోటల్ టాపిక్స్ అనమాట. సో ఈసీ అంటే ఏంటి, ఈసీలో మనం ఏ విధంగా నేర్చుకుంటాం, దానికి సంబంధించి ఈసీ టైప్స్ ఆఫ్ బ్రాంచెస్ ఏంటి, కీ రోల్స్ ఏంటో మనం ఎక్స్ప్లెయిన్ చేసాం అనమాట. ఇప్పుడు మనకి వచ్చేసి ఈసీ చదివిన స్టూడెంట్ ఏదైతే బీటెక్లో ఈసీ చదివిన స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు శాలరీ ఏ విధంగా గెయిన్ చేస్తారు, ఎంతంత శాలరీ ఉంటుందో ఏంటో ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. సో చూడండి, ఇక్కడ శాలరీ అని రాశాను. సో ఇది నాకున్న అవగాహనతో మాత్రం చెప్తున్నాను, దీనికంటే ఎక్కువ కూడా ఉండొచ్చు. ఓకే. సో ఫస్ట్ వన్ ఇది ఎంట్రీ లెవెల్ అనమాట, ఇది మిడిల్ లెవెల్, ఇది ఎక్స్పీరియన్స్ లెవెల్. సో ఇక్కడ ఫస్ట్ వన్ వచ్చేసి ఎంట్రీ లెవెల్ 3 to 7 lakhs per annum, అంటే 3 లక్షల నుంచి 7 లక్షల వరకు సంవత్సరానికి మనకి వస్తుందన్నమాట. అంటే స్టార్టింగ్ అంటే 0 నుంచి 3 years లోపల ఎవరైతే ఉన్నారో వర్కర్స్, బీటెక్ అయిన స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ ఎక్స్పీరియన్స్లో ఇంత అమౌంట్ వస్తుంది. నెక్స్ట్ మిడిల్ లెవెల్. సో అంటే ఇది క్రాస్ అయిన తర్వాత మిడిల్ లెవెల్ అంటారనమాట. సో అది 8 lakhs నుంచి 12 lakhs per annum ఉంటుందన్నమాట. అంటే సంవత్సరానికి 8 లక్షల నుంచి 12 లక్షల వరకు మనం దీన్ని గెయిన్ చేయొచ్చు. ఎప్పుడు మిడిల్ లెవెల్, ఎంట్రీ లెవెల్ దాటిన తర్వాత. నెక్స్ట్ వచ్చేసి సీనియర్టీ లెవెల్. సో సీనియర్టీ లెవెల్ ఎప్పుడంటే మిడిల్ లెవెల్ అప్పుడు, అంటే ఇక్కడ ఎంట్రీ లెవెల్ దాటిన తర్వాత మిడిల్ లెవెల్ దాటిన తర్వాత సీనియర్టీ లెవెల్ వస్తుందన్నమాట. అప్పుడు 15 లక్షల నుంచి దానిపైన ఎంతైనా కావచ్చు, 12 లక్షలు, 15 లక్షల నుంచి 30 లక్షలు కావచ్చు, ఇంకా సో ఆన్ అనమాట. సో ఈ సీనియర్టీ పెరిగే కొద్ది ఏంటంటే 15 lakhs per annum నుంచి అండ్ సో ఆన్ ఎంతైనా రావచ్చు అనమాట. సో ఇది టోటల్గా ఈసీకి సంబంధించి మనం ఈసీ అంటే ఏంది, ఈసీలో బ్రాంచెస్ ఏముంటాయి, ఈసీ సంబంధించి ఎడ్యుకేషన్ ఏంటి, టైప్స్ ఏంటి, దాని అప్లికేషన్స్ ఏంటి, తర్వాత ఈసీ చదివిన స్టూడెంట్స్కి శాలరీ ఎలా ఉంటుంది ఏంటో మీకు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట. ఇది టోటల్గా నాకున్న నాలెడ్జ్తో చేసింది మొత్తం వీడియో అనమాట. సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి. సో ఎందుకంటే కొత్తగా వచ్చే స్టూడెంట్స్ ఏంటంటే ఏ విధంగా బ్రాంచ్ మీద అవగాహన లేకుండా తీసుకుంటున్నారు అనమాట. అలా కాకుండా దీనికి సంబంధించి అవగాహన కల్పిద్దామనే ఉద్దేశంతో నేను ఈ వీడియో చేశాను అనమాట. సో ఇలాంటి వీడియోస్ మీకు మళ్ళీ రావాలి అంటే, నోటిఫికేషన్ రావాలంటే నా యూట్యూబ్ ఛానల్ ఏదైతే ఉందో దాన్ని సబ్స్క్రైబ్ చేయమని కోరుకుంటున్నాను. సో టోటల్గా ఈసీ చేసిన స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఇంతవరకు శాలరీ గెయిన్ చేయొచ్చు అనమాట. సో ఈ వీడియో పూర్తిగా చూసినందుకు థ్యాంక్స్ అండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సో తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ విత్ దిస్ వీడియో. మళ్ళీ ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాను. సో అంతవరకు ఉంటానండి. షేక్ మౌలాలి. బాయ్. థ్యాంక్ యూ.